రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుందన్నారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు. అన్ని పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి వందలాది మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి బౌద్ధ క్షేత్రం మ్యూజియాన్ని ఎమ్మెల్యే సామీలతో కలిసి జూపల్లి సందర్శించారు. పేరు మీద ప్రైవేట్ చదువుల పేరు మీద కార్పొరేట్ చదువుల పేరు మీద అప్పులు. రోజు ఒక గంట మనది కాదంటే నిండు నూరేళ్ళ జీవితం మనది. అయినా కూడా ఆ గంట టైం మీకు లేక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వారసత్వ సంపద, చారిత్రక కట్టడాలు ఉన్నాయన్న జూపల్లి కృష్ణారావు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన టూరిజం శాఖకు పునరుజ్జీవనం పోస్తున్నామని తెలిపారు. ఫణిగిరి బౌద్ధ క్షేత్ర అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. ఇదే బౌద్ధ క్షేత్రంలో 2500 ఏళ్ల నాటి నాణేలు, కరెన్సీలు తవ్వకాలు లభించినట్లు వివరించారు మంత్రి జూపల్లి. చదువుల పేరు మీద ప్రైవేట్ చదువుల పేరు మీద కార్పొరేట్ చదువుల పేరు మీద అప్పులు. రోజు ఒక గంట మనది కాదంటే నిండు నూరేళ్ళ జీవితం మనది. అయినా కూడా ఆ గంట టైం మీకు లేక టీవీ సీరియల్ చూడడానికి టైం ఉంది, కానీ గంట సేపు ఆరోగ్యం కోసం యోగానో లేకపోతే ఆటలో పాటలో ఉరుకోవడమో దుంకోవడమో ఈదడమో, ఒక గంట మనది కాదంటే నిండు నూరేళ్ళ జీవితం మనది. ఆ గంట టైం ఇవ్వలేక ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. చూడకుండా లెక్క చెప్తా ఉన్నా. ఈ పనికి జనాభా ఎంత ఉంటుంది ఎమ్మెల్యే గారు? 4,400. ఈ గ్రామం నుంచి పోయిన సంవత్సరం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టింది డోకాల మీద. నా లెక్క తప్పైతే పరీక్ష పెట్టుకొని మీరు ఇల్లు తిరిగి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా సంవత్సర కాలంలో ఒక్క ఇంటిని వదిలిపెట్టకు.